ప్రభు యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ గ్రంథంలో నుండి చదవబడినటువంటి వాక్య లేఖన భాగము ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 123వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు మాట్లాడుతూ లేక దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దావీదు పలుకుతున్న మాట ఏంటంటే నీ రక్షణ కొరకు. ఎవరి రక్షణ? దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మాటలు ఎటువంటి మాటలు అంటే అవి నీతి గల మాటలు. చెప్పండి, ఏ మాటలమ్మా? దేవుని మాటలంట నీతి గల మాటలు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతి గల నీ మాట కొరకు. అమ్మా, దేవుని సన్నిధికి మనం వస్తున్నామంటే దేవుని మాట కోసం రావాలి, దేవుని వాక్యం కోసం రావాలి, దేవుని సన్నిధి అనుభవించడానికి మనం రావాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు మనం రావాలి. ఎందుకంటే ఇక్కడ భక్తుడు కనిపెడుతున్నాడు దావీదు. ఎందుకంటే నీతి గల నీ మాట కొరకు నేను కనిపెడుతున్నాను. కనిపెట్టేటప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది అంటే నా కన్నులు, చెప్పండి, నా కన్నులు క్షీణించుచున్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధి కొరకు కనిపెట్టాలి. అసలు ఆదివారం ఎప్పుడు వస్తుందా, సన్నిధి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మందిరానికి వెళ్తానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆనందిస్తానా అన్నటువంటి ఆశ మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు దావీదు అంటాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. దావీదు దేవుని నీతి గల మాట కొరకు కనిపెట్టాడు. ఇంతగా మాట ఎక్కడ దొరుకుతుందండి? దేవుని నీతి గల మాట ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి ఆ నీతి గల మాట కొరకు మనం ఏం చేయాలి? దావీదే కాదు, ఈ రోజున మనము కూడా దేవుని వాక్యం కొరకు మనం కనిపెట్టుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ 125వ కీర్తన వచనం మన భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ చూడండి, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేది. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగజేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు శాసనములో ఏముంది అంటే దేవుని వాక్యము, దేవుని మనం సన్నిధిలో మనం చదువుకున్నప్పుడు, దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు మనకేం కలుగుతుందంట? జ్ఞానము కలుగుతుంది. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కావాలయ్యా, నాకు జ్ఞానము దయచేయమని అడుగుచున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, నిజమే, దేవుని వాక్యం చదివినప్పుడు మనకేం కలుగుతుందంటే జ్ఞానము కలుగుతుంది. ఏం కలుగుతుందండి? జ్ఞానము కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానము లేకపోతే మనకి వాక్యము అర్థం కాదు. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. అక్కడ ఒకసారి మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే ప్రకృతి సంబంధించిన మనుషునికి దేవుని వాక్యము అర్థం కాదు. మరి ఎవరికి అర్థమవుతుంది? అవి అతనికి అంటే లోకస్తులకు దేవుని వాక్యము వెర్రితనంగా ఉంటుంది. అయితే అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వారే వాటిని గ్రహిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదివినప్పుడు మన జీవితాల్లో దేవుడు జ్ఞానమును దయచేస్తాడు. అందుకని ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు ఏమన్నంటే, నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము అంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, భక్తుడు దావీదు అంటున్నాడు, నీతి గల నీ మాట కోసం నేను కనిపెడుతున్నాను, వాటి కొరకు నా కన్నులు
అంటున్నాడు. అంటే దేవుని మాట కోసం, దేవుని నీతిగల మాట కోసం దావీదు కనిపెడుతున్నాడు. రెండవదిగా మనం పరిశీలన చేస్తే, నీ శాసనాలు గ్రహించినట్టు నాకు జ్ఞానము దయచేయమన్నాడు. నిజమే, దావీదుకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అనుకో సొలొమోనుకే కాదండి, సొలొమోనుకే కాదు, దావీదుకు కూడా దేవుడు చాలా జ్ఞానం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు అంత జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఇన్ని కీర్తనలు రాశాడమ్మా. 150 కీర్తనలో ఎక్కువ శాతం కీర్తనలో దావీదు గారే రాశారు. దేవునికి మహిమ కలుగును. చాలామంది భక్తులు రాశారండి, చాలామంది భక్తులు కీర్తనలు రాశారు. నీవు 150 కీర్తనలో, కానీ ఎక్కువ శాతం రాసింది ఎవరో? దావీదు గారి. దేవుడు అంత జ్ఞానము ఆయనకి ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, 128వ వచనంలో మనం చూస్తే, 128వ వచనంలో, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మన్నించడం అంటే ఏంటి? మన్నించడం అంటే గౌరవించడం. మన్నన అంటారు. మన్నన అంటే గౌరవం. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ ఉపదేశములన్నీ యథార్థములో. హల్లెలూయా. ఇందులో ఎటువంటి చెడుగు లేదు, ఇందులో ఎటువంటి అబద్ధము లేదు. దేవుని ఉపదేశం అంట ఎటువంటిది? అది యథార్థమైనది. యథార్థం. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించడం అంటే గౌరవిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని గౌరవించాలి మనం. చెప్పండి, దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు ఉదాహరణకి మందిరానికి వచ్చాం, ఈ బైబిల్ ఎక్కడ పడితే అక్కడ ఆ కాళ్ళ దగ్గర అక్కడక్కడ పడేయకూడదండి. చక్కగా కూర్చుని ఆ బైబిల్ ఒడిలో పెట్టుకోవాలండి. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇష్టానుసారంగా దైవ గ్రంథము, ఎందుకంటే అది గొప్ప జ్ఞానము కలిగిన గ్రంథం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా మనం చూడకూడదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ ఉపదేశములన్నీ యథార్థములు నేను వాటిని మన్నిస్తానంటే గౌరవిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. వాక్యం ఎవరు? వాక్యము దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, దావీదు దేవుని నీతిగల మాట కోసం కనిపెడుతున్నాడు. 2, నేను గ్రహించున్నట్లు, నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయమన్నాడు. దేవుడు అట్టి జ్ఞానమును దావీదు కూడా అనుగ్రహించాడు. 3వదిగా, నీ ఉపదేశములు యథార్థములని నేను వాటిని మన్నిస్తున్నాను, గౌరవిస్తున్నాను అన్నాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని గౌరవించే వారంగా ఉండాలి. అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. కొంచెం మనం చూస్తే 130వ వచనం కూడా చదవండి. అక్కడ, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. హల్లెలూయా. నీ వాక్యములు ఏమైతేనమ్మా? వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. దేవుని స్తోత్రం. వెలుగు కలుగుతుందంటే, వెలుగంటే ఏంటమ్మా? వెలుగేంటి? నీ వాక్యం, మీరు అర్థం చేసుకోండి, నీ వాక్యములు వెల్లడి అగుటతోడని అంటే చీకటిలో ఉన్న వారికి ఏమొస్తుందమ్మా? వెలుగు. వెలుగెవరు? ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చీకటంటే అంధకారం, చీకటంటే పాపం, చీకటంటే శోధన, చీకటంటే శ్రమ, ఇవన్నీ వాటికి చీకటికి సాదృశ్యమే. అయితే నువ్వు చీకటిలో, బాధలో, కష్టములో, దుఃఖములో నీవున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ జీవితంలో వెలుగంటే సంతోషం నీకు కలగాలంటే నువ్వేం చేయాలి? నీ వాక్యము వెల్లడవాలంటే ఏం చేయాలి? నువ్వు చదవాలి, నువ్వు ధ్యానించాలి. నీ వాక్యములు వెల్లడి ఒకటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని స్తోత్రం. జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదివితేనండి. కేవలం జ్ఞానం కోసమే కాదు, మనం దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ఏమిస్తాడు? తెలివిస్తాడు, వివేచనిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎక్కడుంది? దేవుని వాక్యములో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, అంతేకాదు ఇక్కడ 133 కూడా వచనం కూడా మనం చదవగలిగితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. మన అడుగులు స్థిరపరచబడాలంటే, లోకం వైపు, పాపం వైపు మనం చూడకుండా ఉండాలంటే, అడుగులు స్థిరంగా ఉండాలంటే, కుడి ఎడమల తొట్టిల్లకుండా మనం ఉండాలంటే దేవుని వాక్యమే
మనకు ఆధారం అండి. ఎవరు ఆధారం అండి? దేవుని వాక్యమే ఆధారం. నువ్వు ఈ లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి కలిగి దేవుని వాక్యానుసారంగా స్థిరమైన మనసుతో నీవు నడవాలంటే ఏం ఆధారం? దేవుని వాక్యమే ఆధారం. దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే ఏం జరుగుతుంది? నీ అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచే బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఇక్కడ భక్తుడు కీర్తనకాడు అంటున్నాడు, దావీదు నా అడుగులు స్థిరపరచవు నాయన. ఒక్కసారి ఆ మాట చూడండి. 40వ కీర్తన ఒకసారి చూస్తే మీరు అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే గనక అక్కడ మాట వ్రాయబడిన చూడండి. నా అడుగులు స్థిరపరచవని చెప్పేసి కీర్తనాకారుడు 40వ కీర్తనలో మనం చూస్తే అక్కడ 2వ వచనం అండి. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఏంటా బండ? ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే అంటే నీ వాక్యం ధ్యానించగలిగితే, నువ్వు వాక్యాన్ని చదవగలిగితే, వాక్య ప్రకారంగా నీవు నడుచుకునే మనసు నీకుంటే దేవుడండి ఆయన వాక్యములో నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపమును నన్ను, ఇప్పుడు ఏ పాపము నీ మీద అధికారం చేయకుండా ఉండాలంటే, ఏ పాపానికి నీవు దాసుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? దేవుని వాక్యం చదవాలి, ఇంకా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. 119వ కీర్తనలోనే, ఈ కీర్తనలోనే 11వ వచనంలో దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము చేయడానికి అవకాశం లేదు. ప్రియ దైవ జనాంగమా, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం హృదయంలో ఉంటే నీ అడుగులు స్థిరపరచబడతాయి, నీ అడుగులు జారవు. ప్రియమైన దైవ జనాంగమా, ఆయన భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఈ దినాల్లో చూస్తేనండి చాలామంది ప్రతి చిన్న చిన్న విషయాల్లో ఏమో తెలుసండి, ఏలుతున్నాయండి. ఏమేలుతున్నాయి? పాపమే. ఏమిటి పాపం? ఒక చిన్న ఆ చుట్టకు బానిసైపోతున్నారు, సిగరెట్కు బానిసైపోతున్నారు, క్రైనీకి బానిసైపోతున్నారు, త్రాగుడుకు బానిసలైపోతున్నారు, జోదానికి బానిసలైపోతున్నారు. ఇదంతా కూడా ఏంటో ఉన్నారు. మీరు అనుకోవచ్చు, నాకుంది, నాకు డబ్బు ఉంది, లేక ఇది ఉంది, అది ఉంది, నా ఇష్టం అని చాలామంది అంటున్నారు. కానీ వాస్తవానికి మీరు అర్థం చేసుకోండి, వారు వాటికి బానిసలైపోయారు. ఏమైపోయారండి? అంటే ఇప్పుడు అది ఏం చేస్తున్నాయి? ఇతని మీద ఏలుబడి చేస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు అంటున్నాడు, మన జీవితంలో దేవుని వాక్యం ఉంటే ఏ పాపము కూడా, ఏ చెడుగు కూడా, ఏ వ్యసనానికి కూడా మన మీద అధికారము ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ వ్యసనానికి లోబడే పరిస్థితి మన జీవితాల్లో ఉండదు.
ఎందుకో తెలుసా? ఆ వాక్యమే నీకు కాపుదలగా ఉంటుంది, ఆ వాక్యమే నీకు భద్రతగా ఉంటుంది, ఆ వాక్యమే నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను. చివరిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్న వరకు మాట, ప్రియమైన దైవ జనాంగమా, 136వ వచనం కూడా చదవండి. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు. ఇజ్రాయేలు జనాంగము కూడా అండి, దేవుని ప్రజలైన వారిని పేరు పెట్టుకున్న వారంట ఏం చేశారంట? దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. అనుసరించకపోతే దావీదు మరి చెప్పి 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 లేక వారి కోసం ప్రార్థించి చివరికైనా అంటున్నాడు కదా, నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఏడుస్తున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకు అంటే, ఎందుకండి? ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు. ఎవరి కోసం? దేవుని ప్రజలై ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు, అనుసరించట్లేదు అని దావీదంట ఏం చేస్తున్నాడమ్మా? నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇదే కన్నీరు ఒక ఆయన గురించి వాక్యంలో రాయబడిందండి. ఆయన కూడా అలాగే జనుల కోసం కన్నీరు గార్చాడండి. ఎవరైనా? ఇర్మియా. చూడండి ఒకసారి 9:1 చదవండి. ఇర్మియా గ్రంథం 9:1 చదవండి. 9:1 ఆయన కూడా అదే అంటాడు. ఏమంటాడు? నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగా కంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, మనము దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే వారంగా ఉండాలి. దేవుని కోసం ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు. వాక్యాన్ని ఎరుగుకుండా సత్యము తెలియకుండా, ఒకవేళ తెలిసిన నిర్లక్ష్యం చేసి చాలామంది మరి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఈ లోకయాత్రను ముగిస్తున్నారండి. వారి కోసం మనకి భారం ఉందా లేదా? భారము కలిగి ఉండాలా లేదా? ఖచ్చితంగా మనం భారము కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, అగ్నిలో నుండి లాగినట్టు మనం అలాగా కొందరినైనా లాగాలని వాక్యం చెప్తుంది. యోధా పత్రికలో ఆ మాట వ్రాయబడింది. ప్రియమైన దైవ జనాంగమా, గడిచి వారంలో మనం చదువుకున్న యాకోబు పత్రికలో కూడా ఒకరిని లోకములో నుండి లేక సత్యము వైపు మనం మళ్ళిస్తేనంట, ఆ సత్యం వైపు వాడు మళ్ళించబడినప్పుడంట అది వానిని బట్టి అనేక పాపములది కప్పివేస్తుందని యాకోబు పత్రికలో రాయబడింది. ప్రియమైన దైవ జనాంగమా, కాబట్టి వాక్యం సెలవిస్తుంది, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. కాబట్టి దావీదు భక్తుడు ప్రజల కోసం కన్నీరు గార్చాడు. ఈ రోజునమ్మా నీ గ్రామం కోసం కన్నీరు గార్చాలి, నీ కుటుంబం కోసం కన్నీరు గార్చాలి. ధనవంతుడు కన్నీరు గార్చాడమ్మా. నా మాట మీకు అర్థమవుతుందా? ధనవంతుడు కూడా లూకా సువార్తలో 17వ అధ్యాయం ధనవంతుడు కూడా 16వ అధ్యాయం అనుకుంటా, అక్కడ కూడా అతను ఏం చేశాడు అంటే పాతాళంలో వేదన పడుతుంటాడు, తండ్రివైన అబ్రహామా ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారని కన్నీరు గార్చాడు. కానీ అవకాశం ఉందా? అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దీపం ఉండగానే, ప్రాణం ఉండగానే, సమయం ఉండగానే నీ గ్రామం కోసం, నీ కుటుంబం కోసం, నీ దేశం కోసం, నీ తోటి ప్రజల కోసం, నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం, నీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా నశించిపోతున్నారో వారి కోసం అమ్మా దావీదు భక్తుడు కలిగిన భారం, ఇర్మియా ప్రవక్త కలిగిన భారం మనం కూడా కలిగి ఉందాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, కన్నీటి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆత్మల కొరకైన భారం మనకు కలిగి ఉండాలి. వీరు లోబడినొల్లని ప్రజలు, నేను నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను, నిన్ను అధికముగా విస్తరింపజేస్తాను అని మోషేతో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, నాయన వద్దు నాయన అని చెప్పేసి ఆయన అంటాడు కదా, ఒకవేళ నీవు వారి పాపమును పరిహరించు, లేకపోతే అమ్మ వినాలి, ఇశ్రాయేలు ప్రజల పాపము నీవు పరిహరించకపోతే ఈ గ్రంథములో నుండి, నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసేయమన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే ఎంత భారాన్ని కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎటువంటి భారాన్ని మనం కలిగి ఉన్నాం? నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దైవ జనాంగమా, ఎన్ని విషయాలు మనం ధ్యానించాము? వాక్యం అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పుకున్నాం మనం? ఏ విన్నాం మనం? మనమే కాదు, ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా, ఈ ఛానల్ ద్వారా, గ్రేస్ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నప్పుడు మనం ఏమి గ్రహిస్తున్నాం ఈ వాక్యములో అని మనం పరిశీలన చేస్తే, నేను ముగింపులోకి వచ్చాను చూడండి. ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఏమి నేర్చుకుంటున్నాము? నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు నేను కనిపెడుతున్నాను. ఇది మొదటి మాట. రెండవదిగా, నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము. కాబట్టి ఆ వాక్యము చదివితే దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మరి ఆత్మ సంబంధమైన మనుషులు మాత్రమే అది గ్రహించగలరు, లోకస్తులది గ్రహించలేరని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని, అంటే వాక్యాన్ని మనము గౌరవించాలని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని మనం గౌరవించాలండి, వాక్యాన్ని మనం ప్రేమించాలండి, వాక్యాన్ని మనము చదవాలండి, వాక్యాన్ని మనము ధ్యానించాలండి. అంతేకాదు వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. నాలుగవదిగా, నీ వాక్యములు వెల్లడి ఎగుటుతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి. కాబట్టి వాక్యం చదివినప్పుడు నీ జీవితంలో ఏ చీకటైతే ఉందో, ఏ అంధకారం అయితే ఉందో, ఏ శోధన అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, అవన్నీ కూడా దేవుడు తీసివేసి నీకేం కలగజేస్తాడు? వెలుగు. ఎప్పుడు వస్తుందంటే, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. దేవుని స్తోత్రం. చివరిగా మనం చూస్తే 4వ మాటగా మనం చూడగలిగితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యం ధ్యానిస్తే, దేవుని వాక్య ప్రకారం నడుచుకోగలిగితే నీ అడుగులు స్థిరపరచబడతాయి. వాక్యము ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడండి. మన ఆత్మీయ జీవితంలో స్థిరపరుస్తాడు, శారీరకంగా స్థిరపరుస్తాడు. ఈ భూమి మీద నిన్ను ఒక మంచి స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు తెలుసా? నీ వాక్యములు నీ బ్రతుకును మార్చుకున్నప్పుడు, నీ బ్రతుకు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, వాక్యము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. దేవుని స్తోత్రం. వాక్యం మన జీవితాల్లో ఉంటే చెప్పండి, మన ఏ పాపము కూడా మనల్ని ఏలడానికి అవకాశం లేదు. ఆయన అంటాడు, ఏ పాపము నన్ను ఏలనీయకమన్నాడు. చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు. చివరిగా ఈ భారాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు దావీదంటే? ఏం కలిగి ఉన్నాడంటే, జనులు నీ ధర్మశాస్త్రము ఎవరేమైపోతే నాకెందుకు అని దావీదు అనుకోలేదు. ఎవరేమైతే నాకెందుకు అని యిర్మీయా అనుకోలేదు. ఎందుకంటే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము, పగల కాదండోయ్, దివారాత్రము నేను ధ్యానించినట్లు, లేక నీ కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండును గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, దేహ సంబంధ సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై నేను శాపగ్రస్తునైపోతాను అంటున్నాడు. అంటే అంత భారాన్ని వారు కలిగి ఉన్నారు. ఈ రోజున నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ తోటివారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ గ్రామం అనేక మంది నశించిపోతున్నారండి ఈ కడవరి దినాల్లో. వారి కోసం మనం భారం కలిగి ఉందాం. ఎస్తేరు కూడా ఒక మహారాణి అయ్యుండి కూడా యూదులందరి కోసం భారము కలిగి ఉండి, నేను చనిపోయినా పర్లేదు, నేను నశించినా పర్లేదని చెప్పేసి రాజు పిలుపు లేకపోయినా రాజు యొద్దకు వెళ్ళింది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి అటువంటి భారాన్ని, అలాగే మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలు వారిని నీ జీవ గ్రంథంలో నుంచి వారి పేరు నువ్వు తీసేయద్దు ప్రభువా. వారి పేరు తీసేస్తే గనక ముందు నువ్వు నా పేరు తీసే అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు వారి పాపాన్ని పరిహరించు, లేకపోతే నన్ను కూడా తీసేయి. అంటే దేవుని ప్రజల కోసం మోషే ఎంత భారం కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం సంఘము కోసం, గ్రామం కోసం, తోటి వారి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబంలో, నీ స్వంత ఇంటిలో
ఎవరైతే నశించిపోతున్నారో వారి కోసం మనం భారము కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా అనేక మంది రక్షణలోనికి నడిపించబడతారు. కాబట్టి మనం భారము కలిగి ఉందాం, భారంతో ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని కలిగి ఉందాం, దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మన మధ్యకు వచ్చి చక్కటి వాక్యాన్ని మరి షూట్ చేసినటువంటి లేక ప్రసారం చేయడానికి మన మధ్యకు వచ్చిన గ్రేస్ టీవీ ఛానల్ వారికి మరి వినయ్ గారికి ప్రత్యేకంగా నా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి ప్రశాంత్ గారికి కూడా నా వందనాలు. అలాగే ఈ యొక్క దూరశ్రవణ యంత్రం ద్వారా లేక ఈ ఛానల్ ద్వారా మరి ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారందరికీ ప్రత్యేక వందనాలు. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మాటలు దీవించునుగాక. ఆమేన్.